వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు హెల్త్ ఫిట్నెస్ యోగా. నేను మీ డాక్టర్ దీప్తి ఫ్రమ్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్, విజయవాడ మరియు హైదరాబాద్. అలాగే అజయ్ దొంత గారు కూడా అడిగారు, హెయిర్ ఫాల్ ఎక్కువగా ఉంది, టూగైన్ సొల్యూషన్ వాడుతున్నాను, నాకు హెయిర్ వస్తుంది కానీ స్టాప్ చేయొచ్చా మరి ఇప్పుడు అని అడుగుతున్నారు. ఈ టూగైన్ సొల్యూషన్ అన్నా కానీ ఇది మినాక్సిడిలేనండి. మినాక్సిడిల్ మొదలు పెడితే ఆపడానికి వీలే లేదు. ఒకవేళ ఆపదలుచుకున్నా కానీ బోలెడు రూట్ స్టిమ్యులేషన్ ట్రీట్మెంట్స్, పిఆర్పి ట్రీట్మెంట్స్ లాంటివి తీసుకుంటూ మినాక్సిడిల్ని నిదానంగా ఒక 6-7 నెలల పాటు గ్రాడ్యువల్గా విత్డ్రా చేయాలి. ఆ తర్వాత కూడా హెయిర్ లాస్ బాగా అరికట్టబడుతుందన్న గ్యారంటీ తక్కువగా ఉంటుంది. సో అందుకే ఫ్రెండ్ చెప్తారు మినాక్సిడిల్ వాడేసేసేయ్ అని. ఈ మధ్య యూత్ చాలామంది ఓవర్ ద కౌంటర్ దొరుకుతుంది కదా మినాక్సిడిల్ అనేసి ఫార్మసీకి వెళ్ళిపోయి తీసేసుకొని వాడేస్తున్నారు. దానికి ఎంతో కమిట్మెంట్ అవసరం. మినాక్సిడిల్ ఇట్స్ అ డ్రగ్, ఇట్స్ అ వాసోడైలేటర్. అదొక డ్రగ్. అంత ఈజీగా స్టార్ట్ చేసేయడం, అంత ఈజీగా వదిలేయడం చేయకూడదు. అసలు మీకు అంత అవసరం ఉందో లేదో, ఊరికే హెయిర్ ఫాల్ అవుతుంటే కూడా మీకు మినాక్సిడిల్ వాడమని సజెస్ట్ చేసే ఫ్రెండ్స్ ఉంటారు. అది పట్టుకొని మీరు వాడేసేసి ఇప్పుడు హెయిర్ వచ్చింది కదా ఇప్పుడు మానేద్దామంటే దిస్ నో ఛాన్స్. ఇప్పుడు మానేస్తే విపరీతమైన విత్డ్రావల్ సిమ్టమ్స్ ఉంటాయి మీకు. సో అదొకటి గమనించుకోండి. అందుకే మినాక్సిడిల్ ఎప్పుడు వాడినా డాక్టర్ ప్రిస్క్రిప్షన్తో వాడండి. జస్ట్ ఊడుతుందంటే అది కేవలం ఒక చిన్న ఫీవర్ కారణమై ఉండొచ్చు, లేదా మన న్యూట్రిషనల్ డెఫిషియన్సీస్ కారణమై ఉండొచ్చు. అంత మాత్రానికే అంత పెద్ద డ్రగ్ వాడాల్సిన అవసరం మనకు లేదు. మోస్ట్లీ హెయిర్ ఫాల్ ఇష్యూస్ అన్నీ కూడా చాలా వరకు రివర్సిబుల్. కాస్త మంచి డైట్, కొన్ని సప్లిమెంట్స్ ఇట్స్ రివర్సిబుల్. మనం అలా కాకుండా డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఫ్రెండ్స్ చెప్పారనో, మెడికల్ షాప్ వాళ్ళు చెప్పారనో మినాక్సిడిల్ వాడేస్తే మాత్రం ఇలాగే జరుగుతుంది. సో ఇప్పుడు హెయిర్ వచ్చింది కదా అని ఆపొద్దు. హెయిర్ మినాక్సిడిల్ వల్ల రాలేదు, హెయిర్ ఊడడం ఆగింది మినాక్సిడిల్ వల్ల. బికాజ్ మినాక్సిడిల్ అనేది రూట్ యొక్క లైఫ్ని ఎక్స్టెండ్ చేస్తుంది, ఇంకొన్నాళ్ళు పొడిగిస్తుంది, అంతవరకే. అదేదో కాస్త స్టిమ్యులస్ వల్ల వచ్చిన హెయిర్ని చూసి మురిసిపోయి అది మినాక్సిడిల్ వల్ల అనుకొని వేరే వాళ్ళకి సజెస్ట్ చేయకండి. డర్మటాలజిస్ట్ ప్రిస్క్రైబ్ చేస్తేనే మినాక్సిడిల్ వాడండి. సో నా బాగా ఉంది కదా ఇప్పుడు మినాక్సిడిల్ మానేస్తానని అడిగారు మీరు అజయ్ దొంత గారు. ప్లీజ్ డోంట్ స్టాప్ ఇట్. విత్డ్రావల్ సిమ్టమ్స్ చాలా బాధాకరంగానే ఉంటాయి. సో కంటిన్యూ చేయండి. టూత్పేస్ట్ కూడా కెమికలే వాడుతున్నాం, ఇది కూడా కెమికలే వాడదాం. శానిటైజర్లు వాడేస్తున్నాం, కెమికలే, ఇది కూడా కెమికలే. వాడండి మితంగా. మళ్ళీ ఒకసారి డాక్టర్ని కన్సల్ట్ అయ్యి మరి ఎక్కువ డోస్ వాడుతున్నామా, దీన్ని ఏమైనా తగ్గించచ్చా కనుక్కొని వాడుదురు. కానీ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. మీ ఫ్రెండ్స్లో నియర్ అండ్ డియర్ వన్స్కి షేర్ చేయండి. Hope you like this video. Thank you viewers.